నమస్కారం. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ తాడేపల్లిగూడెంలో సోమవారం సాయంత్రం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ నుంచి ప్రారంభమై మెయిన్ రోడ్ మీదుగా పోలీస్ ఐలాండ్ జంక్షన్ వరకు ఇది కొనసాగింది. వస్తు సేవల పన్నుల శాఖతో పాటు లేబర్ డిపార్ట్మెంట్, మండల ప్రజా పరిషత్ సంయుక్తంగా ఈ ర్యాలీ నిర్వహించాయి. తగ్గిన పన్నుల ప్రయోజనం ప్రజలకు చేరేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని జీఎస్టీ అధికారి డి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియజేశారు. జీఎస్టీ సిటీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు జీఎస్టీ 4 స్లాబ్స్ నుంచి 2 స్లాబ్స్ తగ్గించడం, ఒకటి 28, 18, 12, 5% ఉండేది. ఇప్పుడు ఓన్లీ 28, 12 అనేది తీసేశారు. ఓన్లీ 18, 5% ఉంది. అలాగే 12లో ఉన్న వస్తువులన్నీ కూడా ఇప్పుడు మ్యాక్సిమం 0 చేయటం కానీ 99% వస్తువులు లేకపోతే 5% చేయటం కానీ తగ్గింది. అలాగే మనం రోజువారీ వాడే నిత్యావసర వస్తువులు, టూత్పేస్ట్, బ్రష్, అలాగే సోపులు, అలాగే షాంపూలు అనేది కూడా 18% 5% తగ్గించడం జరిగింది. సెమినారు, అలాగే ఖాదీ బండారు, స్వదేశీ ప్రొడక్ట్స్ మీద ఈ రోజు కార్యక్రమం జరిగిందండి. దీన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వి చంద్రశేఖరం, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపికుమార్, డిప్యూటీ ఎంపీడీఓ ముప్పిడి వెంకటేశు, అకౌంటెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వరరావు, ప్రైవేట్ ఆడిటర్లు, వస్త్ర దుకాణాల సిబ్బంది, ఆయా ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ కార్తీక మాసంలో ప్రత్యేక యాత్ర సర్వీసులు నడిపేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తాడేపల్లిగూడెం డిపో మేనేజర్ పి దానమ్మ వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు తెలియజేశారు. మొత్తం 9 రకాల యాత్రలకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీశైలం స్పెషల్ సర్వీస్ తాడేపల్లిగూడెం డిపో నుంచి బయలుదేరుతుందని ప్రకటించారు. అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీలలో ఈ స్పెషల్ సర్వీసులు ఉంటాయని ఆమె తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతి అధికారి వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చేకూరు కీర్తి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ లో కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ ప్రతి అర్జీని సంబంధిత శాఖ అధికారులు సమగ్ర పరిశీలన చేసి వేగవంతంగా పరిష్కారం చూపాలని అన్నారు. పౌరులు 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఏ సమయంలోనైనా తమ సమస్యలను తెలియజేయవచ్చని చెప్పారు. ఈ వారం వివిధ శాఖలకు సంబంధించిన 137 అర్జీలను ప్రజలు అందజేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండ, జిల్లా సహకార శాఖ అధికారి ముళ్లపూడి వెంకటరమణలు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. స్థానిక మున్సిపల్ పాఠశాలను సోమవారం ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. అలాగే అన్ని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. ఈ సందర్భంగా డిఎస్సి 2025లో ఉద్యోగాలు పొందిన 13 మంది జాయిన్ కాగా వారిని వెంకటేశ్వరరావు అభినందించారు. మరి 365 రోజులు మనం చదువుకుంటే 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు 7 తెచ్చుకోలేకపోతే ఎట్లా? 365 రోజులు చదువుతున్నాం కదా. వేరే డ్యూటీ లేదు మనకి. క్లాసులో కానీ ఇంట్లో కానీ మన పని ఏంటి? చదువుకోవడమే కదా. నిద్రపోతాం రోజుకి 5-6 గంటలు. ఆ టైం తప్ప మిగతా అంతా కూడా కాలకృత్యాలకు సంబంధించి 1 గంట. లేదంతా కూడా చదువుకోవడమే కదా, క్లాసులో కానీ ఇంట్లో కానీ. ఓకే, బాగా చదువుకోండి. పెరవల్ మండలం తీపరు గ్రామానికి చెందిన కుందులు బ్రహ్మయ్య చౌదరి సతీమణి లక్ష్మీ మేఘన జన్మదినం సందర్భంగా ఉండ్రాజవరం మండలం పాలంగిలోని స్పందన మానసిక వికలాంగుల కేంద్రం బాల బాలికలకు సోమవారం భోజనాలు పెట్టారు. ఈ సందర్భంగా పిల్లల సమక్షంలోనే బర్త్డే కేకును కట్ చేసి పండ్లు, పలహారాలు అందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను రైతు సేవా కేంద్రాల ద్వారా సజావుగా నిర్వహించాలని ఈ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు ప్రచార గోడ పత్రికను జాయింట్ కలెక్టర్ టి నిశాంతితో కలిసి కలెక్టర్ సోమవారం ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. రైతులు తమ పంటను రిజిస్ట్రేషన్ చేసుకుని కూపన్లలో సూచించిన తేదీ సమయానికి ధాన్యం విక్రయించాలన్నారు. అలాగే రైతు సేవా కేంద్రాల్లో తేమ, వ్యర్థాలు, నాణ్యత తదితర అంశాలను పరీక్షించి FAQ ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేయాలని తెలిపారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటిని వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సినీ నటులు సముద్రకని, జమినీ సురేష్లు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాలను అందజేశారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచనము, మహాస్నపనము, ప్రధాన హోమములు, లోక కళ్యాణ నిమిత్తం శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఏలూరు జిల్లా వార్తలు. పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని ఏలూరు జిల్లా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తన నియోజకవర్గంలో సుమారు 6 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేశామని చెప్పారు. అలాగే పలు గ్రామాల్లో హెల్త్ సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునిక పరికరాలతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిన ప్రకారంగా ఒక పక్కన సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారు 16 లక్షల రూపాయలని ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది. వీరందరూ కూడా నిరుపేదలు, వీరికి ఆర్థిక సాయం చేయాలి. తప్పకుండా మన ఎన్డీఏ కూటమి నుంచి ప్రతి కుటుంబానికి మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఇచ్చినటువంటి ఏదైతే బాధితుల నుంచి నష్టపరిహారంగా సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టిన 15 రోజుల్లోపే ఇవ్వడం అనేది చరిత్ర. ఇలాంటివి కేవలం ఎన్డీఏ కూటమి మాత్రమే చేయగలుగుతుంది. ఈరోజు చాలామంది అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఇలాంటి త్వరితగతిన మనం వారికి చేయూతనందించే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి ముందుగా పోలవరం నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగా మేము ఈ రోజు వరకు కూడా సుమారు 6 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల రూపంలో బాధితులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు గుణపర్తి చిన్ని, మెట్ట బుచ్చిరాజులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఎన్జే అభిషేక్ గౌడ్ సోమవారం కలెక్టరేట్లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో సాగునీరు, విత్తనాలు, ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. చౌకధర డిపోల ద్వారా రేషన్ కార్డుదారులకు సకాలంలో సరుకులు అందేలా పర్యవేక్షిస్తానని అన్నారు. జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానున్న దృష్ట్యా రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విని జాయింట్ కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. నేను 2020 బ్యాచ్ అధికారిని. దీనికి ముందు నేను అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో జాయింట్ కలెక్టర్ అండ్ అదనపు POITD పాడేరులుగా వర్క్ చేశాను. సో నేను MBBS గ్రాడ్యుయేట్. సో డాక్టర్ చేసి తర్వాత సివిల్ సర్వీస్ జాయిన్ అయ్యాను. ఇక్కడ ఏలూరు జేసీగా రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ ప్రజెంట్ నాకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు ఇమీడియట్ టాస్క్ ఉంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి అండ్ మంచిగా చేయాలి అని ఉంది. సో కష్టపడి అండ్ ఇష్టపడి పని చేయాలి అని ఆశ ఉంది. కాకుండా మనకి యాజ్ జాయింట్ కలెక్టర్ రెవెన్యూ వర్క్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ టాస్క్ ఉంటుంది కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతాను. అండ్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్లో మంచిగా నేర్చుకొని ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా తీసుకొని మంచి పని చేయాలి అని ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. భీమవరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా పాల్గొని ప్రధాని పర్యటనపై సమీక్షించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. నకిలీ మద్యాన్ని అరికట్టాలని కోరుతూ తణుకు ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా చేసిన వైసీపీ కార్యకర్తలు, ఆధ్వర్యం వహించిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. 10వ తరగతి విద్యార్థులకు మానవతా సంస్థ రూపొందించిన కరపత్రాన్ని తణుకులో ఆవిష్కరించిన ప్రముఖ సామాజికవేత్త DVVS వర్మ. పాల్గొన్న సంస్థ నాయకులు, సభ్యులు. జిల్లా స్థాయి క్రీడల్లో బంగారు, రజిత, కౌంస్య పథకాలను సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైన తణుకు మాంటిసోరీ స్కూల్ అండ్ కాలేజీ విద్యార్థులు అభినందించిన సంస్థ డైరెక్టర్ అనపర్తి. మంచానికే పరిమితమైన ఒక మహిళకు ప్రతి నెల 5,000 రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అభినందించిన పట్టణ ప్రజలు. GST తగ్గింపు వల్ల కలిగిన ప్రయోజనాలను ప్రచారం చేస్తూ తాడేపల్లిగూడెంలో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీ, ఆధ్వర్యం వహించిన ప్రభుత్వ శాఖలు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులంతా వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి. రాజమండ్రిలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. ఉన్నత విద్యాభ్యాసం కోసం హైస్కూల్ స్థాయిలోనే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మున్సిపల్ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ఉద్బోధించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను రైతు సేవా కేంద్రాల ద్వారా నిర్వహించాలి. అమలాపురంలో సంబంధిత అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి పూజలు చేసిన సినీ నటులు సముద్రకని, జెమినీ సురేష్లు. స్వాగతం పలికిన ఆలయ అర్చక స్వాములు. పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులకు ఉపయోగపడుతున్న ముఖ్యమంత్రి సహాయ నిధి జీలుగుమిల్లి మండలంలో స్పష్టం చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎంజే అభిషేక్ గౌడ్ ప్రశంసించిన పలు ప్రభుత్వ శాఖల అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.